నువ్వు నాశనం అయిపోతావు. ఇంతకంటే నేనేం అనలేను. నాతో పెట్టుకుంటే నువ్వేం బాగుపడవు. ఎందుకంటే నేను నా దగ్గర అదొకటే ఉంది, శాపనార్థం తప్పింగా నా దగ్గర నీ లెక్క కుల బలము, ధన బలము, అధికార బలము, అహంకారము మరి ఏమి లేదు. నేను సింగల్. నీ చెప్పు ప్రచారాలతోటి ఏం సాధిస్తావు? నాశనం అయిపోతావు నువ్వు అంతే. ఇంకా నేనేం చెప్పలేను. నాకు కుల బలము, ధన బలము, నా వెనక అన్నదమ్ముల బలం ఏం లేదు. నా నియోజకవర్గ ప్రజల బలమే ఉంది. నా దేవుడు సమ్మక్క సార్లమ్మ దయ ఉంది. అందుకని నా నోటి వాక్యం ఎలక్షన్ల ముందు కూడా మీ మిడతల దండ వచ్చినప్పుడు అరే నా ఎంబడి ఎందుకు పడుతున్నారా మీరు, నాశనం అయిపోతారన్న. తర్వాత ఇంకోటి ఏదో ఎక్కడో ఏదో ఒక ఫోన్ మా పిఏ చేసిన, అది భద్ర ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళది. ఆంధ్ర గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు అక్కడిక్కడ రాయబారాలు చేసిన ఆ లారీలో ఏదో మావాడు ఏదో ఫోన్ చేసిండని దాని మీద నన్ను మొత్తం ట్రోల్ చేస్తే ఆ రోజు దుఃఖంతో నేను అన్నా నువ్వు నాశనం అయిపోతావని. 2 రోజులకే నీ కుటుంబంలో పోయి జైల్లో పడి. అది నాది అంతే, ఇంక అంతకంటే ఏం లేదు. చూసుకో వీడియోలన్నీ. ఒక రోజు గట్టిన ఇక్కడనే ఆ పార్టీ ఆఫీస్లో ఎలక్షన్ జరుగుతుండే చెప్పిన ఆ రోజు పడడానికి పోయి నువ్వు మధ్యలో బతికిపోయాను. ఇంతకంటే ఇంకోటి ఏం లేదు. కేటీఆర్ నువ్వు పెట్టుకుంటే నీ సమౌజ్జులతోటి నువ్వు పెట్టుకో, కానీ ఒక ఆడకూతులతో ఇంట్లో ఆడబిడ్డను ఓర్వైతే బయట ఆడబిడ్డల్ని ఎదగనివైతే. నిన్న మా సీఎం చెప్తున్నాడు, ఎస్ ఆడబిడ్డల రాజ్యాన్ని తీసుకురావడం కోసం నేను అవసరం 60 సీట్లు ఇస్తా, గెలిపిస్తా అంటున్నావు. నీ ఇంట్లో ఆడబిడ్డనే నువ్వు రకరకాల కుట్రలు కుతంత్రాలు చేసినావని బాధపడుతూ టీవీలో ముందుకొచ్చి ఏడుస్తుంది. నా కన్నీళ్లతోటి నువ్వేం బాగుపడతావురా? నువ్వేం బాగుపడవు, నాశనం అయిపోతావు. కేటీఆర్ నీకెందుకు నా మీద ఎలక్షన్ల ముందు కూడా నువ్వు 100 కోట్లు ఇక్కడికి పంపించి బయట నుంచి ఇన్ఛార్జీలను పెట్టి ఓడించాలని ఎన్నికల కోసం మీరందరూ వచ్చారు. ఎప్పుడైనా ఏ పల్లెకైనా వీళ్ళు 10 ఏళ్లలో ప్రజల అభివృద్ధి కోసం వచ్చిరా? కేవలం ఓట్ల కోసం ఏటూ నాగర్ మడవుల దాకా కూడా వచ్చారు. అయ్యొచ్చిండు, కొడుకొచ్చిండు, అల్లుడొచ్చిండు, బిడ్డొచ్చింది, పైనుంచి ఎమ్మెల్సీలు, ఎంపీలు, పక్క నియోజకవర్గం వాళ్ళు, దయాకర్ రావు గారు. అరే నేనేమన్నా దుర్మార్గులమా? మేము ఇంత ప్రజాసేవ చేసినటువంటి వ్యక్తులుగా మా ప్రజలు గుర్తించి ఒక పేదింటి ఆదివాసీ అడవి బిడ్డని ఎన్నిక చేసి వాళ్ళ రాష్ట్రంలో ఒక పంచాయతీరాజ్ శాఖకు 70 ఏళ్ల చరిత్రలో, స్వతంత్ర భారత చరిత్రలో కోయ జాతికి, సమ్మక్క సారలమ్మ జాతికి అచ్చమైన ఆదివాసీ బిడ్డలుగా ఉన్న మాకు ఒక అవకాశం వస్తే ఎందుకయ్యా కేటీఆర్ నీకు ఇంత కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావు? ఆడోళ్ళ నాయకత్వాన్ని నువ్వు ఒప్పుకోవైతే నీ సొంత చెల్లె బాధపడుకుంటూ నిన్న మొన్న ఇంటర్వ్యూలు ఇస్తుంది చూసుకో. ఆమెనే అంత అంటే నీ యొక్క కుళ్ళు ఈ మొలుగు మీద ఎందుకు? ఓకే, నా మీద పోటీ చేసిన వాళ్ళు ఒక ప్రజా ఉద్యమకారులు, లేదా తెలంగాణ కోసం త్యాగాలు చేసినటువంటి కుటుంబము, లేకుంటే ప్రజల కోసము మరి ఆమె పనిచేసింది అనుకుంటే మీరు ఆ కష్టపడ్డా బాగుండేది. నేనే సర్పంచ్ చేసిన, జడ్పీటీసీ కోసం ఇంకొక పార్టీకి వచ్చిర్రు. పాపము జగదీష్ గారు ఎంత మానసిక వేదనతోటి 2 సార్లు హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోయిండో ములుగు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఆయన చనిపోతే ఆయన పదవులు ఎవరు గుంజుకున్నారో కూడా ములుగు ప్రజలకు తెలుసు. కానీ ఇంత నీచంగా ఈ కేటీఆర్ నా మీద ఎందుకు ఇంత నీ కక్ష నేను అడుగుతున్నా. చెప్పు, సవాల్ ఇవ్వు. ఏం తప్పు చేసింది సీతక్క? నువ్వు బహిరంగంగా చర్చ పెట్టు, లేకుంటే అసెంబ్లీలో చర్చ పెట్టు. ఎందుకయ్యా బయట నుంచి మిడతల దండులు పంపిస్తావు? ఈరోజు మా ములుగులో అన్ని కంట్రోల్ నడుస్తుంది. ఎస్, దందాలు ఉండొద్దు, దాదాగిరి ఉండొద్దు, అక్రమ ఇసుక దందా ఉండొద్దు. మీ ఎర్రమట్టి క్వారీలల్లా మీ కరీంనగర్ నుంచి మీ బంధువులు, మీ చుట్టాలు, మీ కుటుంబాలు ఎవరెవరు ఉన్నారో మొత్తం లిస్టు తీస్తాం. ఇసుక దందా కూడా గతంలో 30-40 ఇసుక క్వారీలు నడిచేటి ములుగులో ఈరోజు 4 నడుస్తున్నాయి. ములుగు నియోజకవర్గంలో అది కూడా గిరిజన సొసైటీలు. ఇవాళ ఎవరు దందా చేస్తున్నారు? నీ నాయకులు ఇక్కడ మొన్నటిదాకా అన్నలు బెదిరిస్తారని చెప్పి పిస్తోలు పెట్టుకొని రియల్ ఎస్టేట్లు చేసి దందా చేస్తున్నారు. ఇక్కడ ములుగులో ధరణి పేరుతో భూములు ఎక్కించుకున్న వాళ్ళు ఉన్నారు. దళిత బంధు పేరుతోటి డబ్బులు తీసుకొని ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళా ధర్నాల కోసం డ్రామాలు చేస్తున్నారు. అంటే డబ్బులు ఇచ్చినాడు అడుగుతున్నాడు కాబట్టి మేము ధర్నా చేస్తున్నాం. అరే వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ఎందుకైతే జెన్యున్గా మళ్ళీ మేము ఇచ్చే కార్యక్రమం ఉన్నప్పుడు జెన్యున్గా ఎంక్వైరీ చేసి ఎవరు దళిత బిడ్డలు ఎవరు ఉన్నారు, వాళ్ళ స్టేటస్ ఏందని చేసే ఇస్తాం కదా. ఇట్లాంటి అన్ని డ్రామాలు ఈ రకంగా చేసి ములుగు ఒక చరిత్ర ఉంది, ములుగు ఒక
ఉద్యమాల చరిత్ర, అది ప్రజల కోసం పనిచేసే చరిత్ర, సమ్మక్క సారలమ్మ చరిత్ర, కాకతీయ హెరిటేజ్ ఉన్నటువంటి చరిత్ర, అడవులున్న చరిత్ర, అమాయక ప్రజలున్న హిస్టరీ, ఈ యొక్క టూరిజం ఉన్న హిస్టరీ. దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం మర్చిపోయిన మిమ్మల్ని అని చెప్పి కేవలం ఎన్నికలప్పుడే వస్తారు వీళ్ళందరూ. పోయిన ఎన్నికల ముందు వచ్చి డ్రామాలు చేశారు. మరి మళ్ళీ ఈ 2 ఏళ్ల నుంచి ఎందుకు రాలేదు మీరు? ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థలు వస్తాయేమో అని మళ్ళా పాపం నిన్నటిదాకా పదవులలో ఉన్నోళ్ళని జెడ్పీటీసీలు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు కూడా ఇక్కడ వాళ్ళు ఇన్ని రోజులు హన్మకొండ అటు ఇటు ఉండి ఏ ఊర్లలో పోలేదు. ఇప్పుడు వచ్చి మళ్ళీ కనబడుతున్నారు.